వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం పచ్చిమిరపకాయలు టమాటా పచ్చడి చేసుకుందాం. అందులో పల్లీలు వేసుకొని నూరుకుందాం. ముందుగా కావాల్సింది స్టాకి నూనె, పచ్చిమిరపకాయలు, కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, అందులో కొంచెం చింతపండు, వేయించుకోటానికి ఆయిల్, నూరుకోటానికి జీలకర్ర, ఉప్పు, వెల్లుల్లిపాయ, పల్లీలు రెండు వేయించుదాం. పచ్చిమిరపకాయలు పచ్చడి చేసుకోవటానికి ముందుగా స్టవ్ వెలిగించుకుందాం. ముందుగా కళాయి పెట్టి కడిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసేసుకుందాం. వేయించడానికి ఆయిల్, మూత పెట్టేసేద్దాం. చిన్నగా ఎగుతాయి, చిన్న మంట మీద. 3 minutes అయింది కంటే ఏగినయ్యో లేదో చూద్దాం. ఏగినయ్యి. ఇప్పుడు టమాటాలు, చింతపండు వేసేసుకుందాం. మూత పెట్టేద్దాం, మగ్గుతాయి చిన్నగా. పచ్చిమిరపకాయలు టమాటా వేసేసుకుని నూరేసుకుందాం. మిక్సీలో కంటే రోట్లోనే పచ్చడి టేస్ట్ ఉంటాయి. సరిపడే ఉప్పు, కల్లుప్పు వేసుకుంటే నూరేటప్పుడు తొందరగా మెదుగుతుంది పచ్చిమిరపకాయలు. మెదిగిపోయింది కండి. ఇప్పుడు ఇందులో జీలకర్ర, ఎల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ ఉంటాయి. పల్లీలు వేయించాకండి, అది ముందలే నూరి పెట్టుకున్నా, చూపిట్టు మర్చిపోయాను. చాలు. రోట్లో పచ్చడి ఎప్పుడైనా తొక్కలుగా ఉంటేనే టేస్ట్ ఉంటుంది, మరీ మెత్తగా బాగోదు. మెదిగింది కానీ తీసేసుకుందాం మనం. ఉప్పు అన్నీ సరిపోయినా లేదో ఒకసారి చూసుకొని తీసేసుకుందాం.